మా నాన్నగారు శుచి శుభ్రతల్లో హుందాలో ఉండటంలో అమితమైన శ్రద్ధాసక్తులు పట్టుదల కనపరిచారు. ఆయన గారిని పరమార్థమైన సుకుమారమైన మనస్తత్వం, చిన్న పిల్లల పట్ల అమితమైన ప్రేమాదర. నేను ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా తల చెరగకుండా బట్ట నలగకుండా కనపడాలని మా నాన్నగారి అభిప్రాయం. ఆ రోజుల్లో మా ఊళ్ళో క్లబ్బులో అప్పుడప్పుడు టీ పార్టీలు జరిగాయి. మా నాన్నగారితో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. మా నాన్నగారి ఆర్ద్ర స్వభావం గురించి నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. క్లబ్బులో ఏదో ఉపన్యాసము ఉత్సవము పురస్కరించుకొని పెద్దల సమావేశం, అటు తర్వాత టీ పార్టీ జరిగిన పెద్దలతో వచ్చిన చిన్నపిల్లలందరికీ వాడు పార్టీలో పాల్గొని తినుబండారాలు తిన్నప్పటికీ మళ్ళీ ఇళ్లకు వెళ్ళేటప్పుడు ముందు కట్టి ఉంచిన పొట్లాలను చిన్నపిల్లలందరికీ మా నాన్న ఇచ్చేవారు. అలా ఇస్తే కానీ ఆయనకు తృప్తి కలిగేది. ఆ కాలంలో మీటింగులు తరచూ జరిగేవి. ఇంగ్లీషులో తెలుగులో కూడా ఈ మీటింగులు జరిగేవి. అంటే ఇంగ్లీషు ప్రసంగాలు, తెలుగు ప్రసంగాలు. తెలుగు మీటింగులు విధిగా టీ పార్టీలో ముగిసే. ఇంగ్లీషు మీటింగులు అలాగా. అందువల్ల మీటింగుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నేను ఇంగ్లీష్ మీటింగా తెలుగు మీటింగా అని పెద్దవాళ్ళను అడుగుతూ ఉండేవాడు. ఇంగ్లీష్ మీటింగ్ అయినా తెలుగు మీటింగ్ అయినా ఉత్సాహంతో ఆసక్తితో వెళ్ళే. నాకు 7-8 సంవత్సరాల వయస్సున్నప్పుడు మా ఊరికి జయంతి రామయ్య పంతులు గారు డెప్యూటీ కలెక్టర్గా వచ్చి ఆంధ్ర సాహిత్య పరిషత్తును స్థాపించి గ్రాంధిక భాషోద్యమానికి నాయకత్వం వహించి చన్నపట్నంలో ప్రెసిడెంటీ మ్యాజిస్ట్రేట్ పదవి నిర్వహించి రామయ్య పంతులు గారు తర్వాత చాలా ప్రసిద్ధి పొందారు. రామయ్య పంతులు గారు వచ్చిన కాలానికి మా ఊళ్ళో డిస్ట్రిక్ట్ మున్సిపుగా గొల్లకోట గంగాధర సోమయాజులు ఉండేవారు. రామయ్య పంతులు గారు, సోమయాజులు గారు ఇంకా ఊళ్ళోని సంపన్నులు, ఇతర అధికారులు, పేరు ప్రఖ్యాతులున్న వకీలు నాన్నగారికి మిత్రులై వారి పట్ల గౌరవ ఆదరాలు చూపారు. జయంతి రామయ్య పంతులు గారు మా ఇంటికి వచ్చి, ఏమయ్యా ఇవాళ తెలుగు మీటింగ్ ఉంది, సిద్ధంగా అని నవ్వుతూ హెచ్చరించారు. మా ఇంటి వెనకాలి డిస్ట్రిక్ట్ మున్సిపు గారు కాపురం ఉండే. ఏ మున్సిపు వచ్చినా ఆనవాయితీగా అలవాటుగా ఆ ఇంట్లోనే కాపురం. గంగాధర సోమయాజులు గారి కుటుంబానికి మా కుటుంబానికి సన్నిహిత మైత్రి ఏర్పడి సోమయాజులు గారి కూతురు సీతమ్మ, మా అక్కయ్య, నాకు ఆటపాటలలో స్నేహం. ఒక చిన్న విషయం జ్ఞాపకం వస్తుంది. గంగాధర సోమయాజులు గారికి మా ఊరి నుంచి బదిలీ అయి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు మా అక్కయ్య పేరున సీతమ్మ ఒక జాబు రాసింది. సీతమ్మ ఒక జాబు. ఆ జాబులో మా ఆటపాటల ప్రస్తావన తర్వాత మా ఊళ్ళో తాము బదిలీ అయిపోకము తాను వేసిన బంతి మొక్కలు ఎలా ఉన్నాయి, పూలు పూస్తున్నాయా అని ఆ పూల మొక్కల గురించి ఆమె ఎంతో ఆసక్తిగా వాకబు చేసింది. ఆమె ఈ మృదువైన భావ సౌకుమార్యం ఆనాడే నా మనసును ఎంతగానో స్పందింపై. ఆ భావన ఎంతో మధురంగా ముగ్ధంగా నా మనస్సును ప్రభావిత. అనంతర కాలంలో కూడా ప్రతి చిన్న మృదు భావన అమితంగా స్పందించి పోవడం, మనసు ఊరికే ఆర్ద్రమైపోవటం జరిగింది. చిన్నతనంలోనే నా ఈ స్వభావాన్ని ఆలంబనమైన కొన్ని సన్నివేశాలు వాతావరణం చోటు చేసుకొని ఉంటాయని ఇప్పుడు నాకు అనిపిస్తా. మా నాన్నగారి నాటకాలన్నా నటులన్నా చాలా ఆసక్తి. ఆ రోజుల్లో గుంటూరులో వెలసిన ఫస్ట్ కంపెనీ తాలూకు ప్రసిద్ధులైన నటులంతా మా నాన్నగారికి మిత్రుడు. తరచూ మా నటకుడు గుంటూరు నుంచి మా ఊరు వచ్చి మా ఇంట్లోనే బస చేసేవారు. నాన్నగారు అప్పుడప్పుడు నాటకాలు చూడటానికి గుంటూరు వెళ్ళేవారు. అప్పుడు నాన్నగారితో నేను కూడా గుంటూరు వెళ్ళేవారు. కారంపూడిలో నాన్నగారు ప్లేడర్గా ప్రాక్టీస్ చేస్తున్న బెల్లంకొండ లక్ష్మీనారాయణ గారని నాన్నగారి దగ్గర ఒక గుమాస్తా ఉండేవారు. నాన్నగారు కారంపూడి బదిలి నరసరావుపేట రాగానే ఆయన కూడా కుటుంబంతో సహా నరసరావుపేటకు తరలి వచ్చి బెల్లంకొండ సుబ్బారావు గారు ఈ లక్ష్మీనారాయణ గారి కుమారుడే
పాండవోద్యోగ నాటకాల్లో కృష్ణ పాత్రధారిగా ఆంధ్రదేశమంతా అఖండ ఖ్యాతిని ఆర్జించారు సుబ్బారావు. ఆ రోజుల్లో అలుగో ద్వారక అలుగొటయే ఇరంగ అయినను పోయిరావలయు మొదలైన పద్యాలను సుబ్బారావు గారి ద్వారా ఎంత ప్రచారాన్ని పొందాయో ఆంధ్రదేశం బాగా తెలుసు. నా చిన్నతనంలో మా ఊళ్ళో కూడా నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉండేవారు. మా ఊరి జమీందారీ గ్రామం. మా ఊరి జమీందారులకు రాజాగారులన్న వ్యవహారం ఉండేది. పూర్వకాలపు పద్ధతిలో ఆ పక్కిలో ఒంటి స్తంభం మేడలు, కోటలు, శిథిల అవశేషాలు ఇప్పటికీ ఉంటాయి. ఇప్పటికీ కోట బజారని, రాజాగారి కోటని ఆ ప్రాంతాలకు మా ఊళ్ళో వాడుకగా ఉంది. నా చిన్నతనంలో రాజాగారి కోట దగ్గర సువిశాలమైన ఆవరణలు, పందిళ్ళు, పాకలు వేసి నాటకాలు ప్రదర్శిస్తూ ఉండే. ఉయ్యూరులో మా అడ్రస్ కూడా కోట కాంప్లెక్స్ దగ్గర అని పెడతాం ఇప్పుడు మేము కూడా. అది అలాగే ఈ నాటకాలకు నేను యథేచ్ఛగా వెళ్ళడానికి వీల్లేదు. కొన్ని కట్టుబాట్లు ఉండేవి. అప్పటి జమీందారైన మల్రాజు నరసింహారాయణి గారు, వారి జనక సోదరుడైన సింగయ్య గారు నాన్నగారికి ఆప్తమిత్రుడు. ప్రతిరోజు సాయంకాలం గుర్రపు కోచీ మీద మా ఇంటికి వచ్చేవారు. తర్వాత రైల్వే స్టేషన్ దాకా షికారు వెళ్ళేవారు. నేను ఏ రోజైనా నాటకం చూడాలంటే జమీందారు గారు మా ఇంటికి వచ్చి షికారుకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి నేను భోజనం అది చేసి నీటుగా ముస్తాబై ఉంటే వాళ్ళు 2 గంటలు కూర్చొని కబుర్లు చెప్పుకొని తర్వాత నన్ను కోచీలో ఎక్కించుకొని కోటకు తీసుకొని వెళ్ళేవారు. ప్రత్యేకంగా వారికి ఏర్పరిచిన సీట్లలో వారి సరసనే కూర్చొని నాటకాన్ని చూసి ఆ రాత్రి వాళ్ళ భవనంలోనే విశ్రమించి పొద్దున్న వాళ్ళు